హరే కృష్ణ. నేను ఇక్కడ చాట్ చేస్తున్నానండి కొమ్ము శనగలతోటి. 250 గ్రామ్ శనగలు తీసుకొని రాత్రంతా నానబెట్టేసుకున్నానండి. ఉదయమేమో శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ తీసి అదేమో కుక్కర్ పెట్టుకున్నానండి 4 విజిల్కి. ఇక్కడేమో చింతపండు పులుసు తీసుకున్నానండి చిక్కగా. ఆ చింతపండు పులుసులోనేమో 1/2 స్పూన్ కారం వేసుకున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ టేస్ట్ అండి, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి, అలాగే గరం మసాలా కూడా వేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఇది చాట్లోని. ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి కలిపేసుకొని. ఆ తర్వాత ఏమో వెజిటేబుల్ కొన్ని తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, ఒక పొటాటో అండి బాయిల్ చేసుకున్నాను, ఒక బిగ్ సైజు టమాటా తీసుకున్నానండి, ఒక కీరా తీసుకున్నాను, అలాగే కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ సన్నంగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 4 విజిల్ వచ్చేసింది కదండి, అదేమో నేను తాలింపు పెట్టుకున్నానండి. చూడండి ఇలాగా శనగలు ఆయిల్లోని ఫ్రై అవ్వాలి. ఇందులోనేమో చాట్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అది చింతపండులో మసాలా కలిపి ఉంచుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకున్నాను. అందులో ఆ చింతపండు గుజ్జు మసాలాతో పాటు శనగలు బాగా ఫ్రై అవ్వాలండి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాట్కి. చాలా చక్కగా అన్నీ కలిపేసి ఒక 3 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకుందామండి మూత పెట్టుకొని. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అందులోనే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నానండి. చక్కగా టాస్ చేసుకున్నాను. ఒక నిమ్మరసం వద్ద వేసుకున్నానండి. ఇందులోనే కారపూస మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా అంతాని ఇంకా ఒకసారి టాస్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది చాట్. మీకు ఇగోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత చక్కగా కనబడుతుంది. అలాగే తిన్నాక టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇగోండి ఇలాగా